ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. బైబిల్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఉంచుకోండి, చెప్పే విషయాలు గమనించవలసిందిగా కోరుచూ ఉన్నాను. మనం అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రికను ధ్యానిస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రికలో 3 అధ్యాయాలు ఉన్నాయి. 3 అధ్యాయాలు, 3 పాఠాలు, పరిచయం ఒక పాఠం, మొత్తం 4 పాఠాల్లో ఈ యొక్క పుస్తకాన్ని, ఈ యొక్క పత్రికను మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇది 4వ పాఠము, లేకపోతే 4వ భాగము, 3వ అధ్యాయం. ఈరోజు మనం ఈ పత్రికలో చివరి అధ్యాయాన్ని, 3వ అధ్యాయాన్ని ముగిద్దాం. దయచేసి గమనించవలసిందిగా కోరుచున్నాను. బైబిల్స్ ఉన్న వాళ్ళు అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని తీసి చూడవలసిందిగా కోరుచున్నాను. 3వ అధ్యాయాన్ని ఈరోజు నేను వివరిస్తాను. సహోదరులారా, మొట్టమొదటిగా 3వ అధ్యాయానికి పేరు పెడదాం. 3వ అధ్యాయానికి ఏమని పేరు పెట్టుకుంటారంటే సత్క్రియలు అనే పేరు పెట్టుకోండి. 3వ అధ్యాయానికి సత్క్రియలు అనే పేరు దయచేసి పెట్టుకోవాల్సింది కోరుచున్నాను. గుడ్ డీడ్స్ అనే పేరు పెట్టుకోండి 3వ అధ్యాయానికి. ఆ తర్వాత మనం 3వ అధ్యాయాన్ని కొన్ని భాగాలు చేద్దాం. 3వ అధ్యాయాన్ని 3 భాగాలు చేద్దాం. 3 భాగాలు చేసి ఒక్కొక్క భాగాన్ని నేర్చుకుందాం. మొదటి భాగం ఏంటంటే 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి 8వ వచనం వరకు మొదటి భాగము. 3వ అధ్యాయము మొదటి వచనము నుండి 8వ వచనం వరకు మొదటి భాగము. మొదటి భాగానికి ఏమని పేరు పెట్టుకుంటారంటే క్రైస్తవుల యొక్క సత్క్రియలు అనే పేరు దయచేసి పెట్టుకోవలసిందిగా కోరుచూ ఉన్నాను. క్రైస్తవుల యొక్క సత్క్రియలు, గుడ్ డీడ్స్ ఆఫ్ క్రిస్టియన్స్. క్రైస్తవుల యొక్క సత్క్రియలు అనే పేరు దయచేసి పెట్టుకోవలసిందిగా కోరుచూ ఉన్నాను. ఈ యొక్క మొదటి భాగంలో మొదటి 8 వచనాల్లో సత్క్రియలు అనేటువంటి పదం ఈ పత్రికలో పదే పదే కనపడుతుంది. సత్క్రియ అనేటువంటిది ఈ పుస్తకంలో ఒక మూల పదంగా మనం చూసాము. అంతేకాదు క్రైస్తవులు కలిగి ఉండవలసిన సత్క్రియలు ఒక 6 సత్క్రియలు చెప్తాడు. అంతేకాదు క్రైస్తవులు కలిగి ఉండకూడనివి, ఈ లక్షణాలు క్రైస్తవులు కలిగి ఉండకూడదు అనేటువంటి చెడ్డ లక్షణాలు ఒక 9 చెప్తాడు. మంచి లక్షణాలు మనం కలిగి ఉండాలి, చెడ్డ లక్షణాలు మనం కలిగి ఉండకూడదు. మొదటి భాగం అండి. రెండవ భాగం ఏంటంటే 3వ అధ్యాయము 9వ వచనం నుంచి 11వ వచనం వరకు రెండవ భాగము. ఈ రెండవ భాగానికి ఏమని పేరు పెట్టుకుంటారంటే కలహములకు దూరముగా ఉండము అనే పేరు పెట్టుకోండి. లేకపోతే వివాదములకు దూరముగా ఉండము, కలహములకు దూరముగా ఉండము, గొడవలకు దూరముగా ఉండము అనే పేరు దయచేసి ఈ భాగానికి పెట్టుకోండి. 3వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు. ఎందుకంటే సువార్థికులు ఏం చేస్తూ ఉంటారంటే వాదోపవాదాలకు దిగుతూ ఉంటారు, ఆర్గ్యుమెంట్స్ దిగుతూ ఉంటారు, ఫైటింగ్స్ దిగుతూ ఉంటారు. సువార్థికులు కదా, బోధకులు. అయితే వ్యర్థమైన వాదోపవాదాలు, అంతేకాదు నిష్ప్రయోజనమైనటువంటి తగాదాలు, అవివేకంతో కూడినటువంటి వాదోపవాదాలకు వెళ్ళొద్దు అని చెప్పేసి విషయాన్ని ఇక్కడ పౌలు తీతుకు తెలియచేస్తాడు. 1-2 సార్లు చెప్పు, లోబడకపోతే వదిలేసే అని చెప్పాడు. ఆ విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. 3వ అధ్యాయం 2వ భాగంలో కలహములకు దూరముగా ఉండము అనే విషయాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత 3వ భాగం ఏంటంటే 3వ అధ్యాయంలో 3వ భాగం, చివరి భాగం, చివరి మాటలు. పౌలు యొక్క చివరి మాటలు 3వ అధ్యాయం 12వ వచనం నుంచి 3వ అధ్యాయం 15వ వచనం వరకు పౌలు యొక్క చివరి మాటలను మనం ఇక్కడ చూస్తాం. ఈ అధ్యాయం అయిన తర్వాత నేను మీకు కంఠస్థ వచనాన్ని కూడా ఇస్తాను. ఇదండి సహోదరులారా, ఈ విధానంలో మనం చదువుకుంటూ ఈ అధ్యాయంలో ఉన్నటువంటి పూర్తి సారాంశాన్ని గ్రహించడానికి, గుర్తుపెట్టడానికి ప్రయత్నిద్దాం. 3వ అధ్యాయం చదువుదాం. చూడండి, ఈ 3వ అధ్యాయానికి ఏమని పేరు పెట్టామంటే సత్క్రియలు అనేటువంటి పేరుని మనం పెట్టాం కదా, దాన్ని మనం చూద్దాం. 3వ అధ్యాయము మొదటి భాగాన్ని చదువుతాను. చూడండి, మొదట భాగాన్ని చదివి నేను మీకు వివరిస్తాను. అధిపతులకును అధికారులకును
లోబడి విధేయులుగా ఉండవలననియు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులైన వలననియు వారికి జ్ఞాపకము చేయము అని పౌలు ఇక్కడ తెలియజేశాడు. సహోదరులారా, తీతు క్రేతు ద్వీపంలో ఉన్నటువంటి సంఘాల్లో సువార్థికునిగా పనిచేస్తూ ఉన్నాడు. ఆయా సంఘాల్లో ఉన్న లోపాలను దిద్దుతూ ఉన్నాడు. ఆయా సంఘాల్లో పెద్దలను ఏర్పాటు చేయవలసిన వాడై ఉన్నాడు. ఈ తీతు యొక్క సువార్త పనిలో, సంఘాల్లో చేస్తున్న సువార్త పనిలో తీతు సంఘ సభ్యులకు ఏమి నేర్పించాలి, ఏమి బోధించాలి, ఏమి తెలియచేయాలనే విషయాలు పౌలు తీతుకు తెలియచేస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు ఇప్పుడు నేను చదివాను కదా, మొత్తం 6 విషయాలు కలిగి ఉండాలని, సంఘ సభ్యులు కలిగి ఉండాలని పౌలు తీతుని సంఘానికి హెచ్చరిక చేయమన్నాడు. ఈ 6 లక్షణాలు సంఘ సభ్యులు కలిగి ఉండాలి, జ్ఞాపకం చేయమన్నాడు. 6 లక్షణాలు కలిగి ఉండాలి. ఆనాడు వారే కాదు, ఈనాడు సంఘంలో సభ్యులుగా ఉన్నటువంటి మనం కూడా, క్రైస్తవులు మనము దేవుని కుటుంబంలో క్రీస్తు సంఘంలో సభ్యులుగా ఉన్న మనము ఈ 6 లక్షణాలు కలిగి ఉండాలి. ఏమిటవి చూడండి, మొదటి 2 వచనాల్లో ఉన్నాయి. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలనని మొట్టమొదటది. సహోదరి సహోదరులారా, మనం ఎక్కడుంటే అక్కడున్నటువంటి స్థానిక నాయకులకు, అక్కడున్నటువంటి అధికారులకు, అక్కడున్నటువంటి అధిపతులకు, ప్రభుత్వం తరపునటువంటి అధికారులకు, నాయకులకు, అధిపతులకు మనము లోబడి విధేయులుగా ఉండాలి అని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. అధిపతులకును అధికారులకును, అంటే అధిపతులు అంటే నాయకులకు, అధికారులకు లోబడి విధేయులుగా ఉండాలి. మనం ఎక్కడుంటే అక్కడ ప్రభుత్వ అధికారులకు, నాయకులకు మనం లోబడి ఉండాలని ఇక్కడ పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకు అధిపతులకు అధికారులు లోబడాలి క్రైస్తుడు అంటే, అధిపతుల్ని అధికారులు నియమించిన దేవుడే ఏర్పరిచిన అధికారం తప్పితే ఇంకే అధికారం లేదు. అధికారాలన్నీ దేవుడిచ్చినాయి కాబట్టి ఆయా అధికారులకు మనం లోబడి ఉండాలి. మీరు రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం చదివితే అక్కడ అధికారులకు లోబడాలి. దేవుడు ఎందుకు అధికారాన్ని ఏర్పాటు చేశాడు? తప్పు చేసిన వారిని శిక్షించడానికి, మంచి చేసిన వారికి మెప్పు కలగటానికే దేవుడు అధికారాలని ఏర్పాటు చేసినట్లు మనం అక్కడ చూస్తాం. అందుకని అధికారులకు లోబడకపోతే దేవునికి లోబడినట్టే. ఒకే ఒక్క విషయంలో తప్పితే అన్ని విషయాల్లో మనం అధికారులకు, అధిపతులకు లోబడాలి. ఎక్కడైతే దేవునికి వ్యతిరేకంగా చేయమని వారు ప్రోత్సహిస్తారు దానికి మనం లోబడకూడదు, కానీ మిగతా అన్ని విషయాల్లో మనం వారి అధికారానికి లోబడాలి. సహోదరులు, క్రైస్తవులు మంచి పౌరులుగా ఉండాలి. గుర్తుంచుకోండి, మనం మంచి తండ్రులుగా ఉండాలి, మంచి తల్లులుగా ఉండాలి, మంచి భర్తలంగా ఉండాలి, మంచి భార్యలంగా ఉండాలి, మంచి కుమారులుగా ఉండాలి, మంచి కుమార్తెలుగా ఉండాలి, మంచి పౌరులుగా ఉండాలి, మంచి పొరుగువారంగా ఉండాలి, మంచి సంఘ సభ్యులుగా ఉండాలి, మంచి స్నేహితులుగా ఉండాలి. క్రైస్తవుడు లోకానికి వెలుగుగా, ఉప్పుగా ఉండాలి. సువాసన వెదజల్లాలి, క్రైస్తవ సువాసనని. అధిపతులకును అధికారులకు లోబడి విధేయులుగా ఉండాలి అనేటువంటిది ఇక్కడ దేవుడు తెలియజేస్తుంది. దేవుని బట్టి మనం లోబడాలి, క్రీస్తువుని బట్టి. తర్వాత 2వ లక్షణం ఏంటి? ప్రతి సత్కారము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు. క్రైస్తవులను మనము 2వ లక్షణం కలిగి ఉండాలి. ఏంటంటే ప్రతి మంచి పని చేయటానికి సిద్ధపడి ఉండవలననియు. రెడీగా ఉండాలి, ఎల్లప్పుడూ రెడీగా ఉండాలి. దేనికి రెడీగా ఉండాలి? చెడు చేయటానికి కాదు, హాని చేయటానికి కాదు, కీడు చేయటానికి కాదు. మంచి పని, ప్రతి సత్కార్యము చేయటానికి మనం ముందుండేవారుగా ఉండాలి. మంచి క్రియలు చేయాలి, సత్క్రియలు చేయాలి మనము. 2. 3వది, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు. సహోదరులారా, క్రైస్తవులు 3వ లక్షణం ఏం కలిగి ఉండాలంటే మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును, దీన మనస్సుని, అంతేకాదు వినయ మనస్సు కలిగి ఉండాలి. అందరితో సాత్వికంగా ఉండాలి, అందరితో సాత్వికమైన మనస్సు కలిగి ఉండాలి. మనము సాత్వికులంగా ఉండాలి అని ఇక్కడ పౌలు 3వ లక్షణం గురించి చెప్తున్నాడు.
సంపూర్ణమైన సాత్వికము అన్నాడు. చూసారా, సంపూర్ణమైన సాత్వికము అంటే అన్ని వేళలా అందరితో ఎల్లప్పుడూ క్రీస్తు వచ్చేంత వరకు, మరణించేంత వరకు అందరితో సాత్వికంగా ఉండడానికి ప్రయత్నించాలి, ప్రయాసపడాలి, సాత్వికంగా ఉండాలి. ఆ తరువాత ఇంకొకటి ఏంటంటే మనం కలిగిన 4 లక్షణం, ఎవరిని దూషింపక. క్రైస్తవుడు ఎవరిని దూషింపకూడదు, శత్రువుని కూడా దూషింపకూడదు, మనల్ని దూషించిన వాడిని కూడా దూషించకూడదు. దూషించడం అంటే తిట్టడం, దూషించడం అంటే అపవాదులు వేయటం, దూషించడం అంటే కొండేలు చెప్పటం, లేనిపోని నిందలు వేయటం, ఈ శాపనార్థాలు పెట్టి ఇదంతా కూడా దూషణ కిందకి వస్తుంది. క్రైస్తవుడు ఎవరిని కూడా దూషించకూడదు, దూషణకు ప్రదూషణ చేయకూడదు, ఎవరిని దూషించకూడదు. 4 లక్షణము. 5వ లక్షణం, జగడమాడని వారును. క్రైస్తవులు తగాదాలు ఆడకూడదు, గొడవలు ఆడకూడదు, తగాదాలు పెట్టుకోకూడదు, కలహాలు పెట్టుకోకూడదు. ఒక్కొక్కరికి తగాదా అంటే రెడీగా ఉంటారు, చూసారా, అట్లా ఉండకూడదు. మనము జగడమాడని వారును, మనం సమాధానానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ తర్వాత 6వ లక్షణం ఏంటంటే శాంతులనై ఉండవలననియు. అది శాంతులుగా ఉండాలి, అందరితో శాంతంగా ఉండాలి, ప్రశాంత వాతావరణంలో మనం జీవించాలి, ఇతరులను జీవింపజేయాలి. శాంతులుగా అందరితో సమాధానంగా ఉండాలి, కుటుంబ సభ్యులతో సమాధానంగా ఉండాలి, ఇరుగు పొరుగు వారితో శాంతియుతంగా ఉండాలి, సంఘ సభ్యులతో సమాధానంగా ఉండాలి, మన స్నేహితులతో సమాధానంగా ఉండాలి, సహోద్యోగులతో సమాధానంగా ఉండాలి, శాంతులుగా ఉండాలి. సహోదరులారు, ఈ 6 లక్షణాలు క్రైస్తవుడు కలిగి ఉండాలి. బైబిల్ ఈజ్ ఏ బుక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. దేవుని యొక్క వాక్యము బాధ్యతలతో కూడిన గ్రంథము. బైబిల్ మనం ఎందుకు చదవాలంటే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుడు మనం సృజించినందుకు ఈ లోకంలో మన బాధ్యతలు ఏంటో మనం తెలుసుకోవడానికి బైబిల్ చదవాలి. నిద్ర పట్టడానికి కాదు బైబిల్ చదవాల్సింది. బైబిల్ ఎందుకు ఇచ్చాడంటే దేవుడు మన బాధ్యతలు ఏంటో మనం తెలుసుకోవడానికి బైబిల్ చదవాలి. పిల్లలు బైబిల్ ఎందుకు చదవాలంటే వారి బాధ్యతలు ఏంటో తెలుసుకోవడానికి, యవనస్తులు బైబిల్ ఎందుకు చదవాలంటే వాళ్ళ బాధ్యతలు తెలుసుకోవడానికి, వృద్ధులు ఎందుకు బైబిల్ చదవాలంటే వాళ్ళ బాధ్యతలు తెలుసుకోవడానికి కదా, వాళ్ళ బాధ్యతలు తెలుసుకోవడానికి మనం చదవాలి. సహోదరులారు, ఈ మాట గుర్తుంచుకోండి. ఒక కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, గ్రామంలో కానీ, పట్టణంలో కానీ ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తిస్తే సమస్యలే ఉండవు, ఎంతో సమాధానంగా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడైతే మనుషులు వారి బాధ్యతలను గుర్తెరగకుండా వాటిని నెరవేర్చడం అప్పుడు సమస్యలు ప్రారంభమవుతాయి. ఇప్పుడు ఇంట్లో తండ్రి, తల్లి, భార్య, భర్తలు, పిల్లలు ఉన్నారు. భర్త తాగుబోతూ, సమస్యల పరిష్కారం అవుతాయా? ఎన్నటికీ సమస్యల పరిష్కారం కావు. ఇంట్లో ఒక ముళ్ళు ఉన్నట్టే, ఎప్పుడు పరిష్కారం అవుతాయి? ఆ త్రాగుబోతు తన చెడుతనం మారు మనసు పొంది క్రీస్తు ప్రభువుని బాప్తిని క్రొత్త జీవితం జీవించడానికి తీర్మానం చేసుకున్న తర్వాత ఆ ఇంట్లో నిజమైన సంతోషము, సమాధానము, అభివృద్ధి, ఆనందం ఉంటాయి. అంతవరకు ఉండదు. అందుకని బైబిల్ మనం ఎందుకు చదవాలంటే మన బాధ్యతలను తెలుసుకోవడానికి చదవాలి. బైబిల్ అందుకు చదవాలి. ఈ 6 లక్షణాలు క్రీస్తు యొక్క సంఘములో సహోదరులు కలిగి ఉండాలి. సహోదరులు మనం ఈ 6 లక్షణాలు కలిగి ఉండాలి. ఈ 6 లక్షణాలు తేలిగ్గా రావు. ఈ 6 లక్షణాలు మనం కలిగి ఉండటానికి ప్రయాసపడాలి, ప్రయత్నించాలి, కృషి చేయాలి. ఇవి నేర్చుకునే జీవితం. ఇది క్రైస్తవ్యం అంటే నేర్చుకునే జీవితము. ఇది జీవిత ప్రయాణం. ఇది ఒక ప్రయాణము. ఈ జీవితంలో మనం అనుదినము వీటిని కొన్నిసార్లు తప్పిపోతాం, వెంటనే సరిదిద్దుకోవాలి. మరలా ఈ విధంగా ఈ లక్షణాలు కలిగి ఉండడానికి ప్రయత్నించాలి, ప్రయాసపడాలి. బైబిల్లో ఎంతో మంది మనకు ఉదాహరణగా ఉన్నారు. ఈ విధంగా జీవించిన వాళ్ళు మన ప్రభువైన క్రీస్తు మొట్టమొదటి ఉదాహరణ. ఆ తర్వాత పౌలు లాంటి వాళ్ళు, ఇటువంటి వారు మనకు ఉదాహరణలుగా, మాదిరిలుగా ఉన్నారు. ఆ తర్వాత సహోదరులారా, 3వ వచనం చదువుదాం చూడండి. 2వ వచనంలో చివరి భాగం చూడండి. శాంతులైన వాళ్ళని వారికి జ్ఞాపకము చేయము. వారికి అంటే సంఘానికి, సంఘ సభ్యులకి జ్ఞాపకము చేయము. సువార్తికుని పనేంటి? సంఘంలో బోధకుని యొక్క పని ఏమిటి? సువార్తికుని యొక్క పని ఏమిటంటే సహోదరుల సంఘంలో దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేయటం సువార్తికుని యొక్క పని అయి ఉన్నది. సువార్తికుని పని ఏంటి? నీకు వచ్చిన కళలు చెప్పటం కాదు,
నీ అనుభవాలు చెప్పటం కాదు, నీ కల్పనా కథలు చెప్పటం కాదు. నువ్వేం చేయాలంటే వాక్యాన్ని అర్థమయ్యే రీతిలో వివరించాలి. వాక్యంలోని సంగతుల్ని జ్ఞాపకం తెస్తూ ఉండాలి ఆయా సంఘ కూడికలు. అది నా డ్యూటీ అయి ఉన్నది. తర్వాత 3వ వచనం చూడండి. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమయ్యుండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించు ఉంటిమి. సహోదరి సహోదరులారా, ఇక్కడ ఈ యొక్క వచనాల్లో పౌలు ఏమని తెలియజేస్తున్నారంటే 3-4 వచనాల్లో పౌలు ఏం తెలియజేస్తారంటే పాత జీవితంలో ఎలా జీవించామనే విషయాలు తెలియజేశాడు. పాత జీవితపు లక్షణాలు 9 లక్షణాలు చెప్పాడు పౌలు ఇక్కడ. క్రైస్తవులు కాకముందు, దేవుని సంబంధం కాకముందు, సత్య సంబంధం కాకముందు, క్రీస్తునికి రాకముందు, క్రొత్త జీవితాన్ని జీవించకముందు, బాప్తిసం పొందకముందు, నమ్మి బాప్తిసం పొందకముందు పాత జీవితంలో ఎలా ఉన్నాము? పాపులంగా, దుష్టులంగా, దేవునికి విరోధులంగా, సాతాను సంబంధంగా ఎలా ఉన్నామో 9 లక్షణాలు చెప్పాడు. పాత జీవితంలో ఉన్న లక్షణాలు, క్రియలు క్రొత్త జీవితంలో కలిగి ఉండాల్సిన సత్క్రియలు. అవి దుష్క్రియలు, ఇవి సత్క్రియలు అన్నమాట. చూసారా? అదే ఈ పత్రికలో సత్క్రియలు, దుష్క్రియలు చెప్తాం. మనమేమో సత్క్రియలు చేయాలి, దుష్క్రియలు చేయకూడదు. దుష్క్రియలు చేశాం ఇదివరకు పాత జీవితంలో. ఆ దుష్క్రియలు 9 చెప్పాడు ఇక్కడ. ఎట్లా ఉన్నామంటే పాత జీవితంలో చూడండి. ఎందుకనగా మనము కూడా మునుపు, అంటే పాత జీవితం గురించి మాట్లాడుతున్నాడు. మునుపు పాత జీవితంలో ఎట్లాగున్నాము? అవివేకులమును. ఒకటి అవివేకులము అంటే వివేకం లేని వారము, జ్ఞానం లేదు, తెలివి లేని వారము, బుద్ధిహీనులము. ఏ జ్ఞానం లేదు? లోక జ్ఞానం ఉంది, అయితే దేవుని జ్ఞానం లేదు. క్రీస్తుని గురించిన జ్ఞానం లేదు, క్రొత్త నిబంధన సువార్తను గురించిన జ్ఞానం లేదు, దేవుని వాక్య జ్ఞానం లేదు మనకి. అది అవివేకులం అంటే పాత జీవితంలో. అవివేకులము, బుద్ధిహీనంగా ప్రవర్తించేవాళ్ళం, శరీరాశుల ప్రకారం జీవించేవాళ్ళం, స్నేహితులు ఏది చెప్తే అది జీవించేవాళ్ళం, లోకాశుల ప్రకారం ఎక్కువ మంది ఏది చేస్తే అది చేసేవాళ్ళం. అటువంటి బుద్ధిహీనులుగా ఉన్నాము. అవివేకులము మునుపు, ఇప్పుడు వివేకులము. క్రైస్తవులు జ్ఞానం కలిగిన వారు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమని చెప్తారు కదా. ఎప్పుడైతే మనము నమ్మి బాప్తిసం తీసుకుని క్రొత్త జీవితాన్ని జీవిస్తూ వాక్య ప్రకారంగా జీవిస్తూ ఉంటాం, మనము జ్ఞానులము, వివేకులము, దేవుని జ్ఞానం కలిగిన వారము. పైనుంచి వచ్చిన జ్ఞానాన్ని కలిగి ఉన్నాము, దేవుని జ్ఞానాన్ని కలిగి ఉన్నాము. అవివేకులం, పాత జీవితం అంటే పాత క్రియలవి. రెండవది అవిధేయులము. తల్లిదండ్రులకు లోబడేవాళ్ళు కాదు, అధికారులకు లోబడేవాళ్ళం కాదు. చూసారా? పెద్దలకు లోబడేవాళ్ళం కాదు. అవిధేయులము. దేవునికి లోబడేవాళ్ళం కాదు, దేవుని వాక్యానికి లోబడేవాళ్ళం కాదు, క్రీస్తుకు లోబడేవాళ్ళం కాదు. అవిధేయత జీవితం పాత జీవితము. క్రొత్త జీవితంలో తల్లిదండ్రులకు లోబడాలని నేర్చుకున్నా, పెద్దలకు లోబడాలని నేర్చుకున్నా, అధికారులకు లోబడాలని నేర్చుకున్నా, సంఘ పెద్దలకు లోబడాలని నేర్చుకున్నాం. అంతేకాదు అధికారులకు, అధిపతులకు కూడా లోబడాలని నేర్చుకుంటున్నాం, దేవునికి కూడా లోబడాలని మనం నేర్చుకుంది క్రొత్త జీవితము. 3వ చెడ్డ లక్షణం ఏంటి? మోసపోయిన వారమును. అది పాత జీవితంలో మోసపోయిన వారము. మోసంలో ఉన్నాం పాత జీవితంలో. మరి సిగరెట్లు తాగుతూ, మద్యం తాగుతూ, అదే జీవితం అనుకొని, అదే లైఫ్ అనుకొని జీవించాం. మోసపోయిన జీవితం. ఆరోగ్యాన్ని పాడు చేసుకొని, డబ్బును పాడు చేసుకొని, సమయాన్ని పాడు చేసుకొని, చెడ్డ పేరు తెచ్చి ఇటువంటిది. ఎప్పుడైతే క్రీస్తు సువార్తను విన్నాము, పాపులు మనం గ్రహించాము, నిత్య శిక్షకు పాపులను గ్రహించాము, మనసు మార్చుకొని క్రీస్తుని ప్రభుగా ఒప్పుకొని పాపను బాప్తిస్మని దేవుని యొక్క కుటుంబంలో దేవుని కుమారుడుగా, క్రీస్తు యొక్క సహోదరుడుగా, శిష్యుడిగా క్రొత్త జీవితాన్ని ప్రారంభించాము. అది మోసపోయిన వారు. చూసారా? పాత జీవితంలో అపవాది మాటలు వింటే మోసపోయినట్టే, మోసపోయిన వారము. ఇప్పుడు సత్యాన్ని తెలుసుకున్నాం మనం, సత్యానికి విధేయులము, నీ వాక్యమే సత్యము. 4వ లక్షణం ఏంటి? చెడ్డ లక్షణము. నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమయ్యుండి. ఇదివరకు ఎవరికి దాసులం? మనం సాతానుకు దాసులము, లోకానికి దాసులము,
పాపానికి దాసులము, శరీరాశులకు దాసులము, భోగములకు దాసులము, శరీర కోరికల ప్రకారంగా జీవించేవాళ్ళము. మన కోరికలు నా జీవితం నా ఇష్టం అన్న టైప్లో జీవించాం. 4 చెడ్డ లక్షణం ఏంటంటే వాళ్ళందరికీ దాసులము. ఇప్పుడు దేవునికి దాసులము, క్రీస్తుకు దాసులము, నీతికి దాసులము, పరిశుద్ధకు దాసులము, ఒకరికొకరం దాసులము. ఇప్పుడు క్రొత్త జీవితం చూసారా, నీతికి సత్యానికి లోబడ్డాం. 4 5వ చెడ్డ లక్షణం ఏంటి? దుష్టత్వమునందును. అది పాత జీవితం ఏంటి? దుష్టత్వం, చెడు, కీడు, దుర్మార్గం, దుష్టత్వంలో ఉన్నాం. 5 6వ చెడ్డ లక్షణం ఏంటి? అసూయందును. పాత జీవితంలో అసూయ, వేరే వాళ్ళకి ఏదైనా మేలు కలిగితే చూసి ఓర్చుకోలేని మనస్తత్వము, అసూయ, కుళ్ళు, చెడ్డ కండ్లు, అసూయ. చూసారా, అటువంటి పాత జీవితం. ఇప్పుడు సంతోషించే వాళ్ళతో సంతోషిస్తాం, దుఃఖపడే వాళ్ళతో దుఃఖపడతాం. క్రొత్త జీవితం. ఎవరికైనా మేలు కలిగితే సంతోషిస్తాం, అంతేకాదు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాం దేవుడు వాళ్ళకి ఇచ్చిన దాన్ని బట్టి. చూసారా సహోదరులారా, అది అసూయం తీసేసుకున్నాం. 6 7 లక్షణం ఏంటి? కాలము గడుపుచు. అది 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 ఒక ప్రత్యేక లక్షణంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే పాత జీవితంలో టైం అంతా వ్యర్థం చేశాం. వాళ్ళ గురించి గుసగుసలు చెప్పుకుంటూ, అసూయత కాలం గడుపుతూ, కొట్లాట్లు, తగాదాలు, చెడు వ్యసనాలు, దురలవాట్లు, స్నేహితులు ఇష్టపూర్వకంగా విందులు, వినోదాలు, ఈ కార్యక్రమంలో మనం జీవించాము. కాలం కూడా వ్యర్థం చేశాము. 7వది ఏంటి? కాలం కూడా వ్యర్థం చేశాం. కొంతమంది పెద్ద వయసులో క్రైస్తువులుగా అయిన వాళ్ళు నాతో ఏమంటూ ఉంటారంటే, కొద్దిగా పెద్ద వయసు వచ్చిన క్రైస్తువులు అయిన వాళ్ళు, అరే అరే రే నేను చాలా కాలం వృధా చేశానండి, వ్యర్థం చేశానండి అని బాధపడతా ఉంటారు. కాలము గడపచ్చు. 8వది అసహ్యులమై ఒకరినొకడు. అసహ్యులంగా జీవించాము, ఇతరులకు అసహ్యులంగా ఉన్నాము, దేవునికి అసహ్యులంగా ఉన్నాము, పాపం చేసి క్రీస్తుకి అసహ్యులంగా ఉన్నాము. చూసారా, మంచికి అసహ్యులంగా ఉన్నాము. అసహ్యులమై 9వ లక్షణం ఏంటి? ఒకరినొకడు ద్వేషించుతూ ఉంటిమి. చూసారా, ఒకరినొకడు ద్వేషించు ఉంటిమి. చూసారా, ద్వేషించే వాళ్ళు ఇతరులు పాత జీవితంలో, నువ్వు ఆ కులం కదా దూరంగా ఉండు, నువ్వు ఆ ఇంటి పెరటోడికి దూరంగా ఉండు, నువ్వు పలానా ప్రాంతం వాడివి, నువ్వు ఫలానిది, ఫలానా భాష మాట్లాడి దూరంగా ఉండు. ఈ విధంగా ద్వేషిస్తూ, రకరకాల కారణాల చేత ద్వేషిస్తూ, దూషిస్తూ జీవించిన జీవితము పాత జీవితము. ఇప్పుడు క్రొత్త జీవితంలో మనం ఏమి నేర్చుకున్నామంటే, మానవులందరూ ఆదాము హవ్వల పిల్లలే, అందరం ఒక కుటుంబం అనే భావం కలిగింది. అంతేకాదు సంఘ సభ్యులందరం సహోదరుని భావం కలిగింది. అంతేకాదు ఇప్పుడు ద్వేషించడం కాదు, అందరినీ ప్రేమిస్తున్నాము, శత్రువులను కూడా ప్రేమిస్తున్నాము, సహాయం చేస్తున్నాము, అందరితో సాత్వికంగా ఉంటాం, అందరితో సమాధానంగా ఉంటాం, అందరికీ మేలు చేయడం. సహోదరులారా, పైన చెప్పిన మంచి గుణాలకి వ్యతిరేకమే కింద చెప్పిన ఈ యొక్క 9 చెడ్డ లక్షణాలు. పైన చెప్పిన 6 లక్షణాలు, కింద చెప్పిన 9 లక్షణాలు ఒకటానికి ఒకటి విరుద్ధమైంది. చూసారా, అందుకని క్రైస్తవుడు ఎట్లాంటి వాడంటే, గొంగల పురుగు నుంచి సీతాకోక చిలుగ్గా మారినవాడు. గొంగల పురుగు ఎట్లా ఉంటుందండి? చూడటానికి అసహ్యంగా ఉంటుంది, పట్టుకోబుద్ధి కాదు కదా. కానీ సీతాకోక చిలుక ఎట్లా ఉంటుంది? రూపాంతరం చెంది చాలా అందంగా ఉంటుంది, పట్టుకోబుద్ధి అవుతుంది. ఆ విధంగా మనము రూపాంతరం చెందాము. ఇది క్రొత్త జీవితము. పాత జీవితమేమో తోడేలు జీవితం, క్రొత్త జీవితమేమో గొర్రెపిల్ల జీవితం. చూసారా, అది ఈ 9 లక్షణాలు క్రైస్తువులు కలిగి ఉండకూడదు. పైన చెప్పిన 6 లక్షణాలు 1-2లో చెప్పిన 6 లక్షణాలు కలిగి ఉండాలి. 3-4 వచనంలో చెప్పిన 9 లక్షణాలు మనం కలిగి ఉంటుంది పాత జీవితము. ఉంటిమి కానీ అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఏం జరిగింది? మనకి మన రక్షకుడైన దేవుని యొక్క దయయు, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు, సహోదరులారా, ఈ 9 దుష్క్రియల చేత, చెడ్డ క్రియల చేత మనం జీవిస్తూ మునిగి తేలియాడుతూ ఉన్నప్పుడు, పాపంలో జీవిస్తూ నిలిచి ఉంటూ పాపంలో ఉన్నప్పుడు దేవుడు చూచాడు. దేవుడు ఏం చేయాలి? యాక్చువల్గా మనల్ని ఆ 9 చెడ్డ లక్షణాలను బట్టి నిత్య శిక్షకు గురి చేయాలి, నిత్య నరకానికి గురి చేయాలి కదా. తీర్పు తీర్చి ఇస్త్రీ పడేయాలి సముద్రం అగాధ జలాల్లో, నిత్య శిక్షకు గురి చేయాలి. కానీ ఏం చేశాడు దేవుడు?
మనకి ఏది న్యాయమో అది ఇవ్వకుండా, ఏది అవసరమో అది ప్రేమ చేత, కృప చేత, దయ చేత, కనికరం చేత అనుగ్రహించాడు. దాన్నే కృప అంటారు. ఏది మనకి న్యాయమో అది ఇవ్వకుండా, ఏది అవసరమో అది ఇవ్వటం కృప అవుతుంది. దేవుడు కృప చూపించాడని చెప్తున్నాడు. చూడండి, మన రక్షకుడైన దేవుని యొక్క దయ, దేవుడు రక్షకుడు, దేవుడు మనం రక్షిస్తాడు. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు, అది దయ. పైనేమో ఇక్కడే తీతుకు రాసిన 2:11లోనేమో కృప అన్నాడు, ఇక్కడేమో దయ అన్నాడు. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుడిలో ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు. ఇది ప్రేమ. ఈ ప్రేమ ఏ ప్రేమ? ఇది శత్రువులను సైతం ప్రేమించే ప్రేమ. ఎటువంటి దయ? శత్రువుల మీద కూడా దయ చూపించేటువంటి దయ, కరుణ, జాలి చూపించాడు దేవుడు మన మీద. చూడండి, దయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు దేవుడు గొప్ప కృపను, గొప్ప ప్రేమను, గొప్ప దయను, గొప్ప కనికరాన్ని మన పట్ల చూపించాడు. అసలు మనం నిత్య శిక్షకు గురవ్వాలి మనం చేసిన క్రియలను బట్టి వచ్చే జీతం అయితే, పాపంలో జీతం మరణము. కానీ దేవుడు ఏం చేశాడంటే శిక్షకు బదులుగా గొప్ప కృప, గొప్ప ప్రేమ, గొప్ప కనికరము, గొప్ప దయ చూపించి తన కుమారుని క్రీస్తుని మన కోసం సిలువలో అప్పచెప్పాడు, పంపించాడు ఈ లోకానికి. మనకు రావాల్సిన పాప శిక్షని క్రీస్తులో వేసి మనకి ఇంకొక అవకాశాన్ని, మరొక అవకాశాన్ని, రక్షణ మార్గాన్ని, క్షమాపణ మార్గాన్ని, ఇంకొక అవకాశాన్ని దేవుడు క్రీస్తు యేసులో ఆయన సిలువలో ఏర్పాటు చేశాడు. అందుకని ఇది కృపా సువార్త. ఇది దేవుని దయ, దేవుని కృప, దేవుని జాలి, దేవుని కనికరము. అందుకని ఎప్పుడు కూడా మనం జీవితాంతం రక్షించబడిన క్రైస్తవులు దేవుడు క్రీస్తు యేసులో చూపించినటువంటి ఆ కృపను బట్టి, ప్రేమను బట్టి, కనికరాన్ని బట్టి, దయని బట్టి ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉండాలి దేవునికి. మనము అంత గొప్ప కృపను చూపించాడు ఆయన. అయోగ్యులమైన మనల్ని యోగ్యులు చేశాడు, అనర్హులమైన మనలను అర్హులుగా చేశాడు, అర్హులుగా చేశాడు. అది దేవుని కృప. శిక్షకు పాత్రలమైతే శిక్షకు బదులుగా రక్షణ ఇచ్చాడు. అది దేవుని కృప, దేవుని దయ, మహాదయ. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు. ఎలా ప్రత్యక్షమైంది? దేవుని కుమారుని క్రీస్తు యేసులో ఆ కృప, ప్రేమ ప్రత్యక్షమైంది. క్రీస్తు యేసులో దేవుని ప్రేమ కనపడుతుంది, క్రీస్తు యేసులో దేవుని దయ కనపడుతుంది. కనుక తన ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడిని దేవుడు మన కోసం సిలువకు అప్పగించడంలో, అనుగ్రహించడంలో దేవుని మహాప్రేమ, దేవుని అపరిమితమైన కృప, మనము అడుగు వాటిని కంటేను ఊహించు వాటికి అత్యధికమైనటువంటి కరుణా సంపన్నతను, కృపా మహదయత్వము దేవుడు క్రీస్తు యేసులో మనకు చూపించాడు, మనకు రక్షణ ఇస్తున్నాడు శిక్షకు బదులుగా. ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు. ఇక్కడ ఇదే మాటలు తీతు 2:11లో చెప్పాడు. ఇవే మాటలు 2 తిమోతి 1:9-10లో కూడా పౌలు తెలియజేశాడు. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలము కాక, మన సొంత క్రియలను బట్టి కాదు, మన సొంత స్వనీతి క్రియలను బట్టి కాదు. నువ్వేదో చెప్పులు లేకుండా నడిచావని, నువ్వేదో 40 రోజులు కొండెక్కావని, నువ్వేదో 40 రోజులు ఉపవాసం ఉన్నావని, ఇట్లా నీ సొంత క్రియలను బట్టి కాదు. మనుషులు స్వనీతి క్రియలు ఉన్నాయి చూసారా, వాళ్ళ సొంతగానే వాళ్ళే కల్పించుకుని, వాళ్ళే చేసుకుని, వాళ్ళే ఆత్మతృప్తి చెందుతూ ఉంటారు మనుషులు. దేవుని నీతి ఏంటో తెలుసుకోరు, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోరు. దేవుని నీతికి లోపడకుండా తమ స్వనీతికి లోపడుతున్నారు. సహోదరులారా, స్వనీతి క్రియలు రక్షించవు, అంతేకాదు ఇప్పుడు ధర్మశాస్త్ర క్రియలు కూడా రక్షించవు. ధర్మశాస్త్ర క్రియలు అంటే ఏమేంటి? సున్నతి చేయించుకోవడం రక్షించదు, పండుగలు ఆచరించడం రక్షించదు, ఆహారపు నియాలు రక్షించవు, యాత్రలు రక్షించవు, ఏవి కూడా ధర్మశాస్త్ర క్రియలు కూడా ఇప్పుడు మనల్ని రక్షించవు. మన స్వనీతి క్రియలు కూడా మనల్ని రక్షించవు. పితృపారంపర్యమైన క్రియలు కూడా మనల్ని రక్షించవు. మా తాతల ముత్తాతల నుంచి ఇది చేస్తున్నామంటే రక్షించవు. అంతేకాదు మీ యొక్క సనాతన ధర్మాలు కూడా రక్షించవు. ఇప్పుడు ఇది ఆచారం ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో వచ్చిందండి అంటే అవి కూడా రక్షించవు నిన్ను నన్ను. ఏవి రక్షిస్తాయి? దేవుడు తన కృపను, ప్రేమను చూపించాడు. తన కృప ఉపదేశం చేసింది. క్రీస్తు సిలువ ద్వారా దేవుని ప్రేమ ప్రత్యక్షమైంది. ఆ యొక్క ప్రేమ క్రీస్తు యొక్క సువార్త ద్వారా సిలువను గురించిన వార్త, రక్షణకరమైన మాటలు తెలియజేస్తాయి. ఆ సిలువను గురించిన వార్తకు మనం లోబడాలి, అంతేగాని మన స్వనీతిక్రియలు కాదు. ఇవి సత్క్రియలు.
దేవుడు చెప్పిన క్రియలు సత్క్రియలు. దేవుడు ఏమని చెప్పాడు? మీరు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయాలకు చూడండి. ఎలా రక్షణ పొందుతుంటారు? క్రీస్తుని గురించిన సిలువ వార్త వింటుంటారు. క్రీస్తు మన కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మనల్ని నీతిమంతులు తిరిగి లేపబడ్డాడు. క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధానం గురించిన వార్తను వింటూ ఉంటారు. దాన్ని విశ్వసిస్తారు, పాపులను గ్రహిస్తారు, పాపుల విషయంలో మనసు మార్చుకుంటారు. క్రీస్తుని ప్రభువు ఒప్పుకొని క్రీస్తుతో పాటు చనిపోయి సమాధి చేయబడి బాప్తిస్మంలో తిరిగి క్రొత్త జీవితం కొరకు తిరిగి లెగుస్తూ ఉంటారు. ఈ విధంగా దేవుడు ఏర్పాటు చేసిన క్రియలు సువార్తని వినటం, విశ్వసించటం, మారు మనసు పొందటం, క్రీస్తుని ప్రభువు ఒప్పుకోవడం, పాపను బాప్తిని తీసుకోవటం, ఇవన్నీ కూడా స్వనీతి క్రియలు కాదు. ఇవి సనాతన ఆచారాలు కాదు. ఇవి పితృపారంపర్య ఆచారాలు కాదు. ఇవి మోక్ష ధర్మశాస్త్ర క్రియలు కాదు. ఇవి దేవుడు క్రీస్తునందుల రక్షణ కొరకు ఏర్పాటు చేసిన దేవుని క్రియలు. ఇవి సత్క్రియలు. దేవుడు చెప్పాడు కాబట్టి, చేయమన్నాడు కాబట్టి అవి చేయాలి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే, దేవుడి కనికరం చొప్పుననే, తన కనికరము చొప్పుననే. చూసారా, కనికరము, కృప, ప్రేమ, దయ అనే పదాలు వాడాడు. తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగుజేట ద్వారాను మనలను రక్షించను. సహోదరులారా, దేవుడు ఎలా రక్షించాడు మనల్ని? దేవుడు ఎలా రక్షించండి? కృప ద్వారా రక్షించబడ్డాము. మనము ఆయన ప్రేమ ద్వారా రక్షించబడ్డాము, ఆయన దయ ద్వారా రక్షించబడ్డాము, ఆయన కనికరం ద్వారా రక్షించబడ్డాము. గొప్ప కృపను చూపించాడు దేవుడు. ఆ కృపను ఎలా పొందాము? దేవుడు ఏం చేయమన్నాడు అది చేసి ఆ కృపను మనం పొందాము. ఏం చేయమన్నాడు చూసారా? పునర్జన్మ సంబంధమైన స్నానము, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట. అంటే అర్థం ఏంటంటే నీతి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించుట. యేసు ప్రభువు ఏమని చెప్పారండి? యోహాను సువార్త 3వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు, ఒకడు క్రొత్తగా జన్మించిన కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపడని చెప్పాడు కదా. క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి? నీతి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించడం అన్నాడు. నీటి మూలంగా జన్మించడం అంటే బాప్తిసము, నీటి బాప్తిసము. ఆత్మ మూలముగా జన్మించడం అంటే పరిశుద్ధాత్మ యొక్క మాటలు విని బాప్తిని తీసుకొని జన్మించటము. చూసారా? అది అంటే ఇక్కడ పౌలు నీతి మూలముగా ఆత్మ మూలముగా జన్మించడం ద్వారా మన దేవుడు మనం రక్షించాడు అంటున్నాడు కదా. ఇదే విషయాన్ని క్రీస్తువు యోహాను సువార్త 3వ అధ్యాయం 3-5 వచనాలు చెప్పాడు కదా. అంతేకాదు ఇదే విషయాన్ని మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16లో క్రీస్తువు చెప్పాడు. ఏమన్నాడు? సర్వలోకం సర్వసృష్టికి సువార్త నమ్మి బాప్తిసం పొందిన రక్షించబడి. నమ్మి అంటే పరిశుద్ధాత్మ మాటలు నమ్మి బాప్తిసం తీసుకున్నాడు, రక్షించడం. అంటే క్రొత్తగా జన్మించడం అంటే ఆత్మ మూలముగా నీటి మూలముగా జన్మించడం, లేకపోతే నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించడం. అంటే వాక్యాన్ని విని బాప్తిని తీసుకొని తిరిగి జన్మించడము అదనమాట. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడి అన్న, నీటి మూలముగా ఆత్మూలముగా జన్మించడం అన్న, పునర్జన్మ సంబంధించిన స్నానము, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం అన్న. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23-25 వచనాల్లో అక్కడ ఏమన్నాడు? వాక్యము చేత వాక్యము దయచేసి చూడండి. ఆ వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. ఎఫెసీయులకు సేమ్ ఇదే పదం అక్కడ కూడా వాడాడు, పరిశుద్ధాత్మ. ఎఫెసీ 5వ అధ్యాయము 23-25 వచనాలు ఏమన్నాడంటే వాక్యముతో ఉదక స్నానము చేత. వాక్యంతో అంటే ఆత్మ మూలంగా, ఉదక స్నానం చేత నీటి మూలంగా. వాక్యం నీరు, ఆత్మ నీరు, పరిశుద్ధాత్మ బోధ, నీటి మూలంగా బాప్తిని తీసుకోవటం కదా. ఇవన్నీ కూడా ఒకటేనండి. ఇవన్నీ కూడా ఒకదాని గురించి చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ ఒకే దాని గురించి. తర్వాత మీరు చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం చూడండి. హెబ్రీ 10:22లో కూడా అదే చెప్తున్నాడు. హెబ్రీ 10:22లో కూడా మనస్సాక్షి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమై ఉండి. అది బాప్తిని తీసుకుంటే నిర్మలమైన మనస్సాక్షి కలుగుతుంది అని చెప్పాడు కదా. ఈ విధంగా సహోదరి సహోదరా, నమ్మి బాప్తిని తీసుకున్నప్పుడు మనం రక్షించబడతాం. ఇక్కడ కూడా అదే అన్నాడు. ఎప్పుడు మనం రక్షించబడతామంట? పునర్జన్మ సంబంధించిన స్నానము, పరిశుద్ధాత్మ మనకు నూతన జన్మ ఇవ్వటం ద్వారా. అంటే ఆత్మ మూలముగా నీటి మూలముగా జన్మిస్తే రక్షణ వస్తుంది, క్రొత్త జన్మ వస్తుంది అనే విషయాన్ని దయచేసి గుర్తుంచుకో. అందుకని నీటి మూలముగా ఆత్మూలముగా జన్మించినట్టు ఒకే జన్మ గురించి మాట్లాడుతున్నట్టు, క్రొత్త జన్మ గురించి. ఎప్పుడు క్రొత్త జన్మ వస్తుంది? పరిశుద్ధాత్మ మాటలు విని నీటి బాప్తిని తీసుకుంటే క్రొత్త జన్మ. నమ్మి బాప్తిని పొంది రక్షించబడి అదనమాట. నీటి మూలముగా ఆత్మలుగా జన్మిస్తే అది క్రొత్త జన్మ కదా. అందుకని పౌలు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే నమ్మి బాప్తిని తీసుకుని రక్షణ పొందామని చెప్తున్నాడు. ఇక్కడ దయచేసి గుర్తుంచుకోండి,
దేవుడు కృపచేత మనం రక్షించబడ్డాం, మన స్వనీతి క్రియలు కాదు. బాప్తిస్మం అనేది దేవుని క్రియ, దేవుడు చెప్పినటువంటి క్రియ. చూసారా? తర్వాత మారు మనసు అనేది దేవుడు చెప్పినటువంటి క్రియ కదా. మనము దేవుని యొక్క క్రియలకు లోబడితే దేవుడు రక్షిస్తాడు. అందుకని మనం దేవుని కృపచేత రక్షించబడ్డామంటే మనం ఏం చేయలేదని కాదు. దేవుని కృపచేత మనకు దేవుడు మన మీద కృప చూపించాడు. ఆ కృపను మనం పొందడానికి ఆయన చెప్పిన క్రియలు చేయాలి. అదే నమ్మి బాప్తిస్మం అని మనం చూస్తున్నాం. పునర్జన్మ సంబంధమైన స్నానము, బాప్తిసానికి ఉన్న పేరేంటి? పునర్జన్మ సంబంధమైన స్నానము, క్రొత్త జన్మ. బాప్తిస్మం తర్వాత క్రొత్త జన్మ ప్రారంభమవుతుంది. చూసారా? క్రీస్తుతో పాటు చనిపోయాము పాపల విషయంలో, నీటిలో బాప్తిస్మం పొందాం, నీటిలోంచి బయటకు లెగుస్తున్నాం. ఎట్లా క్రీస్తు చనిపోయే సమస్య తిరిగి లేచాడు, అట్లానే మనం కూడా చనిపోయే సమస్యలు తిరిగి లెగుస్తూ ఉన్నాం. బాప్తిస్మం, మనం బాప్తిస్మం అంటే సమాధి చేయబడటం అన్నమాట. చూసారా సహోదరులారా? అందుకని బాప్తిసానికి ఉన్న పేరేమిటి? పునర్జన్మ సంబంధమైన స్నానము. స్నానము, బాప్తిస్మం స్నానము. చూసారా? ఆత్మ సంబంధమైన స్నానము, నీటిలో మునిగి తిరిగి లేకపోవటం అన్నమాట. పునర్జన్మ సంబంధం, పునర్జన్మ, ఇంకొక జన్మ, రెండవ జన్మ. దేవుడు కనికరం చొప్పున ఇంకొక జన్మనిచ్చాడు మన క్రీస్తు యేసులో అని మనం చూస్తున్నాం. అక్కడ పునర్జన్మ సంబంధమైన స్నానం అని ఒకటే క్రిందే ఉందంటే సహోదరులారు చూడండి, ఒకటే క్రిందే ఉంది, పునఃస్థితి స్థాపన సంబంధమైన అన్నాడు. అంటే బాప్తిసం తర్వాత మనం పునఃస్థితి స్థాపనలోకి వస్తాము. అంటే కొత్తగా జన్మించిన శిశువుకి ఏ పాపం లేకుండా ఎట్టుంటాడో అట్టనే పాపులమైన మనం బాప్తిస్మం తర్వాత సేమ్ కొత్తగా జన్మించిన శిశువులతో సమానము. ఏ పాపం లేకుండా క్రొత్తగా క్రీస్తునందు పసిపిల్లగా తిరిగి జన్మిస్తాము. అప్పుడే మనం దేవుని కుటుంబంలో, దేవుని రాజ్యంలో సభ్యులం అవుతాం కదా. ఒక కుటుంబంలో సభ్యులం అంటే ఏం చేయాలి? క్రొత్తగా జన్మించాలి, అవునా కదా? ఆ కుటుంబంలో జన్మించాలి. ఒక రాజ్యంలో సభ్యులం అంటే ఆ రాజ్యంలో జన్మించాలి. అట్లనే బాప్తిస్మం ద్వారా మనం తిరిగి జన్మిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారాను, అది పరిశుద్ధాత్మ మాటలు విని క్రొత్తగా జన్మించాం. అంతేకాదు, పరిశుద్ధాత్మ మాటలు విని క్రొత్తగా జన్మించాం. అంతేకాదు, క్రొత్తగా జన్మించిన తర్వాత ఆ క్రొత్త జీవితంలో ఆత్మీయంగా ఎదగాలి. పరిశుద్ధాత్మ మాటలు వింటూ ఉండాలి. బాప్తిస్మం పొందిన తర్వాత, బాప్తిస్మం పొందక ముందు విని క్రొత్తగా జన్మించాం. బాప్తిస్మం పొందిన తర్వాత కూడా పరిశుద్ధాత్మ యొక్క మాటలు, అపోస్తుల బోధన వింటూ ఆత్మీయంగా మనం నూతన స్వభావాన్ని ధరించుకొని ఎదుగుతూ ఉండాలి, నూతన పరచబడుతూ ఉండాలి దినదినం. అది ఆ విషయాన్ని దయచేసి గుర్తుంచుకోవాల్సింది కోరుతున్నాను. కలుగుడు చేయడం మనల్ని రక్షించడం. అది రక్షణ ఎప్పుడు వస్తుంది? నమ్మి బాప్తిస్మం రక్షణ పడడం. నీటి మూలంగా ఆత్మలోగా జన్మిస్తే రక్షణ. చూసారా? వాక్యము ద్వారా ఉదక స్నానం చేత మనం రక్షించబడ్డాం కదా. అట్లాగనమాట. సరే, ఆ తర్వాత చూడండి సహోదరులు, 6వ వచనం, మనం ఆయన కృప వలన, అది ఇది దేవుని కృప. మనం నమ్మి బాప్తిస్మం రక్షణ పొందినా ఇది ఎవరేం చేయాలని చెప్పాలి? దేవుని కృప అని చెప్పాలి. ఆ కృపను ఆయన చెప్పిన క్రియలు చేయడం ద్వారా మనం పొందాం. మనం ఆయన, అందుకని మనం వచ్చేపడాల్సిన పని, మన సొంత క్రియలు ఏమి లేవు ఇక్కడ. ఇవన్నీ కూడా దేవుని క్రియలే. దేవుడు చెప్పిన వాటికి లోపడ్డాయి, గచ్చాల్సిన పని ఉంది. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి, అది బాప్తిస్మం మనం దేవుని చేత ఏమని తీర్చబడుతున్నాము? నీతిమంతుడు, నిర్దోషి అని దేవుడు తీర్పు తీరుస్తూ ఉన్నాడు. మనం బాప్తిస్మం దేవుడు ఏమంటాడంటే ఇతను నిర్దోషి అని దేవుడు జడ్జిమెంట్ ఇస్తున్నాడు, తీర్పు తీరుస్తున్నాడు సహోదరుల. లేకపోతే ఏమవుతాం? ఇతను దోషి అని దేవుడి చేత తీర్పు తీర్చబడితే పాపానికి వచ్చే జీవితం మరణము, నిత్య శిక్ష అనుభవించాల్సి వస్తుంది. మనం నమ్మి బాప్తిస్మం దేవుని చేత నిర్దోషులంగా తీర్చబడతాం. మనం ఆయన కృప వలన, అది కృప వలనే, దేవుని కృప వలనే నీతిమంతులమని తీర్చబడి నిర్దోషిలో లెక్కలోనికి వస్తాం. మనము నిర్దోషులు అని అనౌన్స్ చేయబడతాం దేవుని కోర్టులో. తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి, చూసారా? నీతిమంతులుగా తీర్చబడటమే కాదు, రక్షణ పొందటమే కాదు, క్రొత్త స్వభావం ధరించుకోవటం కాదు, క్రొత్త జన్మే కాదు, మనకు నిత్య జీవం ఉంది పరలోకంలో. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమ్మగుటకై నిత్య జీవాన్ని వారసులంగా చేసుకోవడానికి, పరలోకంలో దేవుని స్వాస్థ్యాన్ని వారసు చేసుకోవడానికి, పరలోకంలో స్వాస్థ్యం పొందటానికి మనం నిరీక్షిస్తూ ఉన్నాము. నిత్య జీవన గురించిన నిరీక్షణను బట్టి, అందుకని మనం క్రీస్తు వరకు నిరీక్షిస్తున్నాము. క్రీస్తు వచ్చినప్పుడు మనం కూడా మహింపరచబడతాము, పరలోకం నిత్య జీవం పొందుతాము, పరలోకంలో స్వాస్థ్యం పొందుతాం, క్రీస్తు తోడి వారసులము. ఇన్ని గొప్ప దీవెనలు మనకు పరలోకంలో ఉన్నాయి, వాటంటికి మనం వారసులము. చూసారా సహోదరులారా? అసలు నువ్వు పాపివి, దోషివి, నేరస్తుడివి, నిన్ను నిత్యశిక్షకు గురి చేయాలైతే దేవుడు ప్రేమ చూపించి, కనికరం చూపించి, జాలిని చూపించి, దయను చూపించి, కృపను చూపించి
నీకు నూతన జన్మని, రక్షణని, నిత్య జీవాన్ని, నీతిమంతులుగా ఉండే స్థితిని, నిరీక్షణని, వారసుల్ని, కుమారుల్ని, వారసత్వాన్ని కూడా ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ వరాన్ని కూడా ఇస్తున్నాడంటే మనం దేవునికి ఎంత కృతజ్ఞతాస్తులు చెల్లించాలి, ఎంత లోబడాలి దేవునికి, ఎంత జీవితాంతం కృతజ్ఞతలు చెల్లించినా దేవుడు క్రీస్తు యేసులో మనకు చేసిన మేలు రుణాన్ని మనం తీర్చుకోలేము. వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను అని చెప్తూ ఉన్నాడు. చూసారా, దేవుడు పరిశుద్ధాత్మను మన మీద సమృద్ధిగా కుమ్మరించాడు అని చెప్తున్నాడు. మన మీద అంటే ఇక్కడ మన మీద అంటే అర్థమైన పరిశుద్ధాత్మను కుమ్మరించడం అంటే, పరిశుద్ధాత్మ కుమ్మరింపు 2 చోట్ల మనం చూస్తున్నాము అపోస్తల కార్యంలో. ఒకటి అపోస్తల 2వ అధ్యాయంలో యూదులైనటువంటి అపోస్తల మీద, ఆ తర్వాత అపోస్తల 10వ అధ్యాయంలో అన్ని జనులైనటువంటి కొర్నేలు ఇంటి మీద దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరించాడు, పరిశుద్ధాత్మ బాప్తిసం ఇచ్చాడు. ఒకటి యూదుల మీద అపోస్తల 2వ అధ్యాయం అపోస్తల మీద, రెండోది అన్ని జనుల మీద అపోస్తల 10వ అధ్యాయం. అంటే అర్థం ఏంటంటే వీళ్ళిద్దరినీ కూడా ఏకం చేశాడు దేవుడు, వీళ్ళిద్దరూ కూడా సమాన వారసును దేవుడు చూపించాడు. పరిశుద్ధాత్మని యూదుల మీద అన్ని జనులను కుమ్మరిస్తూ అందరి మీదకు పరిశుద్ధాత్మని దేవుడు కుమ్మరించినట్లుగా తెలియచేస్తూ ఉన్నాడు. అదనమాట ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించినట్టు అది పరిశుద్ధాత్మను యూదుల మీద అన్ని జనుల మీద కూడా దేవుడు కుమ్మరించడం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరించడం ద్వారా అపోస్తలుల మీద కలిగిన ప్రయోజనం ఏంటి? దేవుని సంకల్పం అంతా కూడా వాళ్ళు మనకు బోధించారు, సర్వసత్యంలోకి మనం నడిపించారు. అంతేకాదు పరిశుద్ధాత్మ కుమ్మరింపు ద్వారా అపోస్తలు మనకు సర్వసత్యాన్ని గ్రంథ రూపంలో, దేవుని సంకల్పం అంతా గ్రంథ రూపంలో మనకి తెలియచేశారు, దేవుని చిత్తాన్ని. ఇటువంటి గొప్ప భాగ్యం మనకు కలిగింది అపోస్తలు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందడం ద్వారా. అంతేకాదు సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ మీరు తెలుసు అపోస్తల మీద దేవుడు కుమ్మరించాడు. అంతేకాదు నమ్మి బాప్తిస్మన్న వాని యొక్క దేహంలో పరిశుద్ధాత్మ నివాసం ఉంటాడు. అంతేకాదు అపోస్తలు మొదటి శాతం ఎవరి మీద చేతులించారు, వారు పరిశుద్ధాత్మ శక్తి కలిగి మహత్కార్యాలు అద్భుతాలు కూడా చేసేట్టు వారము అనుగ్రహించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు పరిశుద్ధాత్మ బోధ, సర్వసత్యం, సంకల్పం అంతా పరిశుద్ధాత్మ యొక్క బోధ మన గ్రంథ రూపంలో అపోస్తలు ప్రవక్తలు రాయటం ద్వారా మనకు అందుబాటులో వచ్చింది. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ మనకు చేసినటువంటి మేళ్ళు, పరిశుద్ధాత్మ కుమ్మరింపు ద్వారా మనకు కలిగిన ప్రయోజనాలని మనం చెప్పుకోవచ్చు. ఈ మాట నమ్మదగినది గనుక అన్నాడు. అది అంటే 7వ వచనం వరకు కదా సహోదరులారా. 8వ వచనం చూడండి. ఈ మాట నమ్మదగినది గనుక, పైన చెప్పిన మాటలు నమ్మదగినవంట. దేవుని యందు విశ్వాసముంచువారు, అది దేవుని యందు విశ్వాసం ఉంచేవాళ్ళు క్రైస్తవులు, సత్క్రియను శ్రద్ధగా చేటి యందును మనస్సుంచినట్లు. మనం ఏం చేయాలి? కొత్తగా జన్మించాం కాబట్టి దుష్క్రియలను తీసేసుకొని సత్క్రియల చేత నింపబడి సత్క్రియలు చేస్తూ ఉండాలి. సత్క్రియలను శ్రద్ధగా చేయటి యందు మనస్సుంచినట్లు, సత్క్రియలు చేయడానికి సిద్ధంగా ఉండాలి, శ్రద్ధగా చేయాలి. మనస్సుంచినట్లు నీవు ఈ సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచున్న వాళ్ళని కోరుచున్నాను. ఇవి ఈ సంగతులు, ఈ క్రొత్త నిబంధన విషయాలు, ఈ సువార్త, ఈ హితవాక్యము మంచిదియు మనుషులకు ప్రయోజనకరమైనవి ఉన్నవి. అది క్రీస్తు యొక్క సువార్తకు సంబంధించిన విషయాలు. ఈ దేవుని మానవుల కొరకు క్రీస్తు యేసునందు దేవుని యొక్క అనాది విమోచన సంకల్పానికి సంబంధించినట్టు యొక్క సువార్త విషయాలు ప్రజలకు ప్రయోజనము, మానవ జాతికి మేలు, దీవెన, ఆశీర్వాదకరము అని చెప్తున్నాడు. అందుకని సత్క్రియలు, క్రొత్త నిబంధన సత్క్రియలు మనం కలిగి ఉండాలి. క్రీస్తు యొక్క సువార్తకు సంబంధించిన క్రియలు మనం చేస్తూ ఉండాలి. అదండి సహోదరులారా మొదటి భాగం, 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు మొదటి భాగము. దీనికి ఏమని చెప్పి క్రైస్తవులు సత్క్రియలు కలిగి ఉండాలని మనం చూసాం. ఈ మొదటి భాగంలో దుష్క్రియలు ఏంటో 9 క్రియలు చూపించాను, సత్క్రియలు ఏంటో 6 క్రియలు చూపించాను. మనం సత్క్రియలు కలిగి ఉండాలి. దేవుడు ఏమైతే చేయమన్నాడు అవన్నీ కూడా సత్క్రియలు. సహోదరులారా, మన సొంత క్రియలు కాదు, మన స్వనీతి క్రియలు కాదు, మన వంశ పారంపర్యంగా వచ్చే క్రియలు కాదు, మన ఆచారాలు కాదు, మన సనాతన ధర్మాలు కాదు, మన పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన కాదు మనం అనుసరించాలి. క్రొత్త జీవితం లేక పాత వాటన్నిటిని సమాజం చేశాను. ఇప్పటి నుంచి దేవుని చిత్తం ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి, నా జీవితంలో ఎలా ఉండమని కోరుతున్నాడు, దేవుని చిత్తానికి నెరవేర్చడానికి సత్క్రియలు మనం కలిగి ఉండవలసిన వారమైనా.
ఆ తర్వాత రెండవ భాగం చూద్దాం. చూడండి, 9వ వచనం నుంచి 11వ వచనం వరకు రెండవ భాగము. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు రెండవ భాగము. ఇక్కడ ఏమని చూసామంటే కలహములకు దూరముగా ఉండుము అని తెలియజేశారు కదా. కలహములు, వివాదములకు దూరముగా ఉండము. 9 నుంచి 11 వచనాలు. ఇది సువార్తికు రాసిన పత్రిక కాబట్టి సువార్తికులు, బోధకులు కొన్నిసార్లు వాదోపవాదాలకు వెళుతూ ఉంటారు, ఛాలెంజ్లు విసురుకుంటూ ఉంటారు, గొడవలకి, తగాదాలకి వెళుతూ ఉంటారు. ఈనాడు మీరు టీవీల్లో, యూట్యూబ్లో వీడియో క్లిప్స్ చూడండి, ఎక్కువ ఈ గొడవలే కనపడుతున్నాయి. సహోదరులారా, అయితే నిజమైనటువంటి సువార్తికులు, క్రీస్తు సంఘంలో సువార్తికులు, దేవుని రాజ్యంలో పనిచేసేటువంటి సేవకులు, పరిచారకులు అటువంటి వ్యర్థమైన, నిష్ప్రయోజనమైన గర్వం, అహంకారానికి సంబంధించినటువంటి వివాదాల వైపు, తర్కాల వైపు వెళ్ళకూడదు అని చెప్తున్నాడు ఇక్కడ 9. ఏ విషయాలు తిమోతికి కూడా చెప్పాడు పౌలు గారు. తిమోతి రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రికలు చూస్తున్నాం కదా. అవే విషయాలు మరలా తీతుకు చెబుతారు, ఎందుకంటే తీతు కూడా సువార్తికుడు కాబట్టి. చూడండి 9 నుంచి 11 వచనాలు. అవివేక తర్కములను, అది తర్కం మంచిదే. తర్కం అంటే ఏంటి? ఆధారాన్ని చూపిస్తూ ఎదుటి వ్యక్తిని వర్తింపజేయటం. ఇదిగో వాక్యం ఎటు చెబుతున్నా ఇట్లా ఉండాలి అని. తర్కం మంచిదే, కానీ అవివేక తర్కములు అంటే వివేకం లేని తర్కం, అజ్ఞానంతో కూడిన తర్కం, మూఢ తర్కాలు, వాక్యాన్ని ఆధారం చేసుకోండి, ఆచారాలని, కల్పనా కథల్ని, అభిప్రాయాల్ని, ఆచారాల్ని ఆధారం చేసుకుని చేసే తర్కాలు అది అవివేక తర్కములు అవుతాయి. అటువంటి వాటికి వెళ్ళకూడదు. ఇంకా వంశావళులను, ప్రత్యేకంగా యోధా మత బోధకులు ఉన్నారు కదా ఇక్కడ క్రేతులో. మనం ఆల్రెడీ అది ఎక్కడ చూసాం, 1వ అధ్యాయం 10వ వచనంలో చూసాం. ఎక్కువ మంది సున్నతి సంబంధాలు ఉన్నారని. ఇక్కడ ఈ యూదులు ఏం చేస్తూ ఉంటారంటే వంశావళిని బట్టి గర్విస్తూ ఉంటారు. మాది ఫలానా వంశావళి, మాది ఫలానా రక్తం, మేము ఫలానోళ్ళకు పుట్టాము, ఫలానని వంశావళులను బట్టి, కుటుంబాలను బట్టి అతిశయిస్తూ ఉంటారు. సహోదరులారా, పాత నిబంధనలో వంశావళికి, గోత్రానికి ప్రాధాన్యత ఉంది, కానీ క్రొత్త నిబంధనలో వంశావళికి ప్రాధాన్యత లేదు. క్రీస్తునందు ఉన్నావా, క్రీస్తుకు బయట ఉన్నావా, క్రొత్త సృష్టి పొందావా, పొందలేదా, క్రీస్తుకి శరీరంలో, ఆయన సంఘంలో ఉన్నావు, బయట ఉన్నావు అనేది వ్యత్యాసం. ఎక్కడున్నావు? లోపల ఉన్నావు, బయట ఉన్నావు. సంఘం లోపల ఉన్నావు, బయట ఉన్నావు, అంతే. క్రీస్తునందు ఉన్నావు, క్రీస్తు బయట ఉన్నావు, అది ప్రాముఖ్యం. కానీ నీవు ఏది వంశం, నీ యొక్క గోత్రం ఏంటి, ఇది ప్రాధాన్యతే లేదు. కానీ యూదులు దీని గురించి వాదోపోదాలు చేసుకుంటూ ఉంటారు. వంశావళులను, కలహములను, అదిగో కలహములు, గొడవలు, తగాదాలు, కొట్లాట్లు, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను. చూసారా, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములు. ఎందుకు? ధర్మశాస్త్రమే క్రీస్తులో కొట్టివేయబడి తీసివేయబడితే ఇంకా దాని గురించి వాదోపవాదాలు చేసుకోవటం ఎందుకు? ధర్మశాస్త్రం గురించిన వివాదాలు ఎందుకు అని చెప్తున్నాడు. చూసారా, కొట్టివేయబడిందిగా, తీసివేయబడిందిగా, దాని గురించి వివాదోపవాదాలు ఎందుకు? క్రొత్త నిబంధన వచ్చింది దాని స్థానంలో. క్రొత్త నిబంధన సువార్త విని విశ్వసించి దానికి సంబంధించిన క్రియలు చేయాలి, కానీ సత్క్రియలు, ధర్మశాస్త్రం గురించి వాదోపవాదాలు ఎందుకు? ప్రత్యేకంగా యోధా మత బోధకులు ఇటువంటి వాదోపవాదాలు చేస్తున్నారు. ధర్మశాస్త్రం గురించిన వివాదములను, నిష్ప్రయోజనమైనవిను వ్యర్థమైనవి గనక వాటిని దూరముగా ఉండము. ఇట్లాంటి అవివేక తర్కాలు, వంశావళులు, కలహాలు, ధర్మశాస్త్రం గురించిన వాదోపవాదాలు నిష్ప్రయోజనమైనవి, వ్యర్థమైనవి. సరే, వాటికి దూరముగా ఉండము. ఏం ప్రయోజనం లేవు, వ్యర్థం, పనికి మాలిన, ఏం దానివల్ల ప్రయోజనం లేదు. వాటికి దూరంగా ఉండమన్నాడు. విగ్రహారాధనకు దూరంగా ఉన్నాడు, జారత్వానికి దూరంగా ఉండమన్నాడు. ఇటువంటి తర్కాలకి, అవివేక తర్కాలకు దూరంగా కనుక వాటికి దూరముగా ఉండము. సువార్తలు గుర్తుపెట్టుకోవాలి. సువార్తలు కలహాల్లోని, గొడవల్లోనికి వెళ్ళకూడదు. ఛాలెంజ్లు విసరటం, మీసాలు మెలయటం, తొడలు కొట్టుకోవటం, నువ్వు గనక తీసి చెబితే నీ కాళ్ళ క్రింద దూరిపోతాను, నేను గుండు గొరిగించుకుంటాను, ఇది ఎవడని చెబితే 1,00,000 రూపాయలు ఇస్తా, 2 లక్షలు ఇస్తా, ఇట్లాంటివన్నీ చేయకూడదు. అంతగా నీకు చెప్పాలనిపిస్తే అతని దగ్గరికి వెళ్ళి ఇది అని చెప్పు, 1-2 సార్లు చెప్పు. లోబడితే మంచిది, లోబడలేదని 2-3 సార్లు చెప్పిందని వదిలేసాయి. అది దేవుడు చెప్తుంది. అంతేగాని వాదోపవాదాలకు వెళ్ళాల్సిన అవసరత లేదు. వాటికి దూరముగా ఉండము. చూసారా, ఈ మధ్య ఏం కనపడుతుందంటే ఆత్మలు రక్షించటం కంటే ఛాలెంజ్లు విసురుకోవటం ఎక్కువ కనపడుతుంది. ఈ యొక్క ఇంటర్నెట్లో, యూట్యూబ్లో ఈ బోధకులు అనబడేవాళ్ళు, సువార్తలు అనబడేవాళ్ళు ఛాలెంజ్లు విసురుకుంటూ ఉన్నారు. సరే చూడండి సహోదరులారా,
వాటికి దూరముగా ఉండమన్నాడు. ఇంకా మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వాడిని విసర్జించము. అది మతభేదములు కలిగించు మనుష్యునికి అన్నాడు. అంటే అర్థం ఏంటి? సంఘంలో చీలికలు తెచ్చేవాళ్ళు, సంఘంలో విభజనలు తెచ్చేవాళ్ళు, సంఘంలో భేదాలు తెచ్చేవాళ్ళు, సంఘంలో చీలికలు తెచ్చేవాళ్ళు, విభజనలు తెచ్చేవాళ్ళు, సంఘంలో భేదములు డివిజన్స్ తెచ్చేవాళ్ళు అనమాట. దేన్ని బట్టి? మతభేదములు కలిగించే మనుషులు అంటే అర్థం ఏంటంటే, మతభేదము అంటే వాక్యాన్ని బట్టి విభజించడం కాదు, కానీ తన సొంత అభిప్రాయాన్ని బట్టి వేరే చీలిక తేవటము. అది వాక్యం చెప్పే బోధ కాదు, కానీ తన సొంత అభిప్రాయాలను బట్టి చీలికలు తీసుకురావటం. చూసారా? ఈ విధంగా అటువంటి చీలికలకు, అటువంటి భేదాలకు, అటువంటి విభజనలకు దూరంగా ఉండమన్నాడు. వాక్యానుసారమైన విధానాన్ని బట్టి మనం ప్రత్యేకంగా ఉండవచ్చు. అది వాక్యానుసారం అయితే సరైంది. వాక్యానుసారమైన కాకుండా సొంత అభిప్రాయాలను బట్టి ఇంకొకదాన్ని బట్టి చీలికలు చేసేటువంటి వాటికి దూరంగా మనం ఉండాలి. మతభేదములు కలిగించు మనుషునికి, అది తన సొంత అభిప్రాయాలను బట్టి, వాక్యాన్ని ఆధారం చేసుకోకుండా తన సొంత అభిప్రాయాలను బట్టి చీలికలు తెచ్చే వారికి దూరంగా ఉండమన్నాడు. మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత, ఒకసారి చెప్పు అయ్యా వాక్యం ఎట్లా చెప్తుంది, ఇది నీ అభిప్రాయం అని, మళ్ళీ రెండోసారి చెప్పు అయ్యా ఇది వాక్యం ఇది నీ అభిప్రాయం అని. అయినప్పుడు కూడా మనసు మార్చుకుపోతే అతన్ని విసర్జించేసేయి అని చెప్పాడు. అతని నుంచి దూరంగా ఉండు అని చెప్పాడు. అట్టివాడు సత్యాన్ని వదిలిపెట్టాడు కాబట్టి మార్గము తప్పి సత్య మార్గం తొలగిపోయి తనకు తానే శిక్ష విధించుకున్నవాడై, ఎవరో చంపలే అతన్ని, ఎవరో మరణాన్ని తను తానే చంపుకున్నాడు, సూసైడ్ చేసుకున్నాడు. ఎట్లాగూ? దేవుని సత్యాన్ని వదిలిపెట్టి తన సొంత అభిప్రాయాన్ని మత బోధగా లేకపోతే బోధగా చేసుకొని దూరం అయిపోయాడు. 2 మార్లు బుద్ధి చెబుతున్న వాడిని విసర్జించు. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకున్న వాడే పాపము చేయుచున్నాడని నీ వెరుగుదువు. అది ఎవరైతే వాక్యానుసారమైనటువంటి విషయాలు కాకుండా సొంత అభిప్రాయాల చేత గ్రూపులు పెడతారో, చీలికలు పెడతారో, వారు పాపం చేసిన వారు తమను తామే చంపుకుంటున్నారు. ఆయన చనిపోతున్నాడు, అతన్ని వెంబడించే వాళ్ళు కూడా చనిపోతారు ఆత్మీయంగా అని ఇక్కడ పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. సహోదరి సహోదరులారా, అందుకని ఈ విషయాలు జాగ్రత్తగా వినాలి. సువార్తికులు జాగ్రత్త గ్రహించాలి, ఇటువంటి వారిని ఖండించాలి, గద్దించాలి, హెచ్చరించాలి. అదండి సహోదరులారా, అది రెండవ భాగం 3వ అధ్యాయం 9-11 వచనాలు. చూసారా? సువార్తికులు ఇటువంటి అనవసరమైన, వ్యర్థమైన, గర్వంతో కూడిన, అహంకారంతో కూడిన, అవివేకంతో కూడిన తర్కాలకి, వంశావళికి, ఇటువంటి వాటికి వెళ్ళొద్దు అనే విషయాన్ని మీకు తెలియజేస్తుంది. లేదు అతను తప్పులో ఉన్నాడు, వెళ్ళు చక్కగా 1-2 సార్లు చెప్పు, పర్సనల్గా వ్యక్తిగతంగా వెళ్ళి చెప్పు, ఇద్దరిని తీసుకెళ్ళి చెప్పు, అందరి ముందు చెప్పి వినకపోతే వదిలిపెట్టేసాయి అని చెప్తూ ఉన్నారు. అది సువార్తికులకు ప్రత్యేకంగా హెచ్చరిక. ప్రత్యేకంగా ఈ విషయాలు ఎందుకు చెప్పారంటే పౌలు, క్రేతు ప్రాంతంలో, ఆ ద్వీపంలో యోధా మత బోధకులు ఉన్నారు. వాళ్ళు చిన్నగా ప్రవేశించి క్రైస్తులుగా ఉంటూ కొంతకాలం తర్వాత మీరు సున్నతి చేయించుకోవాలి, మీరు మోషే ధర్మశాస్త్రం అనుసరించాలి, మీరు అవి తినకూడదు, మీరు ఇవి తినాలి, మీరు పలానా పండుగలు చేయాలి, పలానా ఆచారాలు చేయాలి అని బోధిస్తూ ఉన్నారు. ఈ విధంగా వాళ్ళు చీలికలు చేస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళకి 1-2 సార్లు చెప్పి హెచ్చరించాలని కూడా పౌలు తీతుని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఇంకొక విషయం మనం నేర్చుకుందామండి. మూడవ భాగం ఏంటంటే 12వ వచనం నుంచి 15వ వచనం వరకు 3వ భాగము. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ భాగం చివరి భాగం ఇది. 12-15 వచనాలు చివరి భాగం చదువుదాం. చూడండి సహోదరులారా, దీనికి ఏమని పేరు పెట్టుకున్నామంటే చివరి మాటలు, లాస్ట్ వర్డ్స్, ఫైనల్ వర్డ్స్ అని పెట్టుకున్నాం కదా. చివరి మాటలు ఏం చెప్తున్నాడు చూడండి పౌలు చివరిగా తీతుకి 12-15 వచనాలు. నికపొలిలో శీతాకాలము గడపవలని నేను నిర్ణయించుకున్నాను. నికపొలిలో శీతాకాలం గడపాలని పౌలు నిర్ణయించుకున్నాడు. నికపొలి ఎక్కడుందంటే ఇది గ్రీసు పట్టణం దగ్గరలో ఉంది, గ్రీసుకు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం ఇది. నికపొలిలో శీతాకాలం గడపలు నేను నిర్ణయించుకున్నాను గనక నేను అర్థమానైనను తుకికునైనను నీ వద్దకు పంపినప్పుడు అక్కడికి నా వద్దకు వచ్చుటకు ప్రయత్నం చేయము. చూసారా?
సహోదరులారా, పౌలు దగ్గర ఎప్పుడు యవన సువార్తలు రెడీగా ఉంటారు. పౌలు చాలామంది యవన సువార్తకులకు తర్ఫీదు ఇచ్చాడు. చాలామంది యవన సువార్తలకు తర్ఫీదు చేశాడు, ట్రైనింగ్ ఇచ్చాడు. ఆయన అనుభవం ఉన్న సువార్త కాబట్టి అనుభవం లేని యవనస్తున్న సువార్తలుగా తర్ఫీదు చేంజ్ చేస్తూ ఉంటాడంటే ఆయా సంఘాల్లో వాళ్ళని పంపిస్తూ సువార్త సేవ చేయమని చెప్తూ ఉంటాడు. కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళని పంపిస్తాడు, మళ్ళీ కొంతకాలం అయితే ఇంకొకళ్ళని పంపిస్తుంటాడు. ఆ విధంగా పౌలు గారు మిగతా సువార్తలు కలిసి ఒక టీం వర్క్గా, ఒక జట్టుగా వాళ్ళు ఆయా సంఘాలు పనిచేస్తూ సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడినట్లుగా మనం కూడా చూస్తున్నాం. అట్లనే మనం కూడా సువార్తకులను కలిసి జట్టుగా పనిచేయాలి. సంఘాల్లో పనిచేస్తే ఒంటరిగా పనిచేసే కంటే సువార్తకులు కలిసి జట్టుగా పనిచేస్తే సంఘాలు క్షేమాభివృద్ధి నొంది అని కూడా మనం చూస్తూ ఉన్నాం. నేను ఆర్తమానేటువంటి ఆయన ఇక్కడే చెప్పబడ్డాడు. ఆ తర్వాత తుకికినైనా నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చేటప్పుడు ప్రయత్నం. వీళ్ళిద్దరు కూడా సువార్తికుల్లాగా కనపడుతున్నారు, బోధకుల్లాగా కదా. తుకిక్ గురించి చాలా విషయాలు ఉన్నాయండి. అపోస్తలుల 20వ అధ్యాయం 4వ వచనంలో తుకిక్ అక్కడ పౌలుతో పాటు ఉన్నట్టు కనపడుతుంది కదా. త్రోయ సంఘంలో రాత్రి రొట్టె విరిచినప్పుడు ఆయన కూడా ఉన్నట్టు కనపడుతుంది. ఆ తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో పౌలు ఈ తుకికు, ఈ సేవకుని గురించి చాలా మంచి మాటలు చెప్పాడు. చదువుదాం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 21వ వచనం చూడండి. మీరును నా క్షేమ సమాచారం అంతా తెలుసుకున్నకు ప్రియ సహోదరుడు ప్రభునందు నమ్మకమైన పరిచారకుని తుకికు నా సంగతులని మీకు తెలియజేయను. సహోదరులారా, ఇంకా చూడండి, మీరు మా సమాచారం తెలుసుకున్నటకును అతను మీ హృదయంలో ఓదార్చుటకును అతన్ని మీ వద్దకు పంపితిని. తుకికు మొదటి శతాబ్దంలో అపోస్తలుడైన పౌలుతో కలిసి పనిచేసిన సువార్తికుడు, బోధకుడు. ఆయన ఎవరంట? ప్రియ సహోదరుడు, మంచి ప్రేమ కలిగిన సహోదరుడు అని చెప్పాడు పౌలు. ఇంకా పౌలుకి ఇష్టమైన సహోదరుడిగా చెప్తున్నాడు. ఇంకా ప్రభునందు నమ్మకమైన పరిచారకుడు. పరిచారకుడు అంటే సువార్తికుడు ఒక పేరు పరిచారకుడు. ప్రభునందు, క్రీస్తునందు నమ్మకమైన పరిచారకుడు, క్రీస్తు యొక్క సేవ నమ్మకంగా చేసేవాడు. ఇంకా మీ హృదయంలో ఓదార్చేవాడు. అతను ఎక్కడుంటే అక్కడ వారి హృదయాన్ని ఆదరిస్తాడు, ఓదారుస్తాడు, హెచ్చరిస్తాడు, ప్రోత్సహిస్తాడు. ఇటువంటి మంచి సేవకుడు ఈ తుకికు. ఇటువంటి వాళ్ళని మనం గుర్తుంచుకోవాలి. మనం కూడా అటువంటి సేవకుల్లాగా ఉండాలి. ఈయన గురించి మరలా తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం కూడా చెప్పబడింది. అనేకులు పౌలుని విడిచిపోయినప్పటికీ తుకికు విడిచిపోలేదు, పౌలుతోటే ఉన్నాడు. తుకికును ఎఫెసీయులకు పంపితిని అని ఇక్కడ చెప్పాడు. అంటే తుకికు క్రేతులో పనిచేశాడు, అంతేకాదు పౌలుతో పాటు పనిచేశాడు, అంతేకాదు ఎఫెసీలో పనిచేశాడు. ఈ విధంగా మొదటి శతాబ్దంలో ఆయా సంఘాల్లో తీతులాగా, తిమోతిలాగా పౌలుకి సహకరించినటువంటి సువార్తికుడు ఎవరంటే తుకికు. అటువంటి సేవ మనం కూడా చేయాలి, అటువంటి మనసు మనం కూడా కలిగి ఉండాలి. తుకికు నేను నీ వద్దకు పంపినప్పుడు అక్కడికి నా వద్దకు వచ్చేటకే ప్రయత్నం చేయము. అది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సంఘంలో కొద్ది కాలం పనిచేస్తారు, వెళ్తారు, మళ్ళీ ఇంకొకళ్ళు వస్తారు, ఆ వర్క్ని టేకప్ చేస్తారు. ఈ విధంగా సువార్తికులు కలిసి కట్టుగా ఆ రోజుల్లో పనిచేసేవాళ్ళు. అట్లానే సువార్తికులు కలిసి కట్టుగా పనిచేయాలి. తర్వాత చూడండి 13వ వచనం. ధర్మశాస్త్ర వేది అయిన జానాను అపోలోను శీఘ్రముగా సాగనింపము, వారికేమీ తక్కువ లేకుండా చూడము. సహోదరులారా, పౌలు తీతుకి పత్రిక రాసే సమయానికి క్రేతులో తీతుతో పాటు ఇంకా ఎవరున్నారు సేవకులు? ధర్మశాస్త్ర వేది అయిన జానాను మొట్టమొదటి ఈయన ఇక్కడే చెప్పబడ్డాడు, ఇంకెక్కడ చెప్పబడలేదు బైబిల్లో. ఆ తర్వాత అపోల్లో గురించి మీ అందరూ మంచి విద్వాంసుడు, ప్రావీణ్యత కలిగిన వాళ్ళు లేఖనాల్లో. ఈ అపోల్లో ఎక్కడ కనపడుతుంది? అపోల్లో అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 19వ అధ్యాయంలో అపోల్లో గురించి మీరు చూడొచ్చు. 18వ అధ్యాయం కదా. తర్వాత కొరింథీ రాసిన పత్రికలో కూడా అపోల్లో కనపడుతుంది. నేను నాటిని, అపోల్లో నీళ్లు పోసిన. అపోల్లో మొదటి శతాబ్దంలో పౌలుతో పాటు కలిసి పనిచేసిన గొప్ప సేవకుడు, బహిరంగంగా యూదులను ఖండించిన వాడు, వాక్యంలో బాగా ప్రావీణ్యత ఉన్నటువంటి వాడు అపోల్లో. ఆయన కూడా సువార్తికుడు అని మనం చూస్తున్నాం. ఆయన అపోల్లో కొరింథీలోనే కాదు, ఎఫెసీలోనే కాదు, అపోల్లో ఇక్కడ క్రేతులో కూడా సువార్త సేవ చేసినట్టు కనపడుతుంది కదా అపోల్లో. ఆ తర్వాత ధర్మశాస్త్ర వేది అయిన జానా. ధర్మశాస్త్ర వేది అంటే ధర్మశాస్త్రానికి సంబంధించిన న్యాయవాది అయినా. జానా ఎవరు? మొదటి శతాబ్దంలో ధర్మశాస్త్రం సంబంధించిన గొడవలు, దానికి సంబంధించి పాత్రకు సంబంధించినటువంటి న్యాయవాది అయినా, దానికి సంబంధించిన న్యాయవాదిగా జానా కనపడుతున్నాడు. వారికేమీ తక్కువ లేకుండా చూడుము. ఎందుకంటే వీళ్ళిద్దరూ సువార్తికులు, సేవ చేశారు, క్రీస్తుకు సువార్తను ప్రకటిస్తున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు మరి మీ దగ్గరికి వచ్చి సేవ చేసి తిరిగి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో పంపించొద్దు. వాళ్ళకి
మరి ఛార్జీలు, మరి ఆహార పదార్థాల కోసం కొంత ఆర్థిక సహాయం చేసి వాళ్ళని పంపించు. సో ఒక సంఘానికి ఆత్మ సంబంధించిన విషయాలు బోధిస్తున్నటువంటి వ్యక్తికి పోషించాల్సిన బాధ్యత, ఆ వ్యక్తి యొక్క అవసరాలు తీర్చాల్సిన బాధ్యత సంఘానికి ఉంది. అట్లనే క్రేతులు ఉన్నటువంటి సంఘాలకు అపోల్లో లాంటి వాళ్ళని, జానా లాంటి వాళ్ళని, అంతేకాదు అర్తమా లాంటి వాళ్ళని, తుకిక్ లాంటి వాళ్ళని పోషించాల్సిన బాధ్యత స్థానిక సంఘానికి ఉంది. వీళ్ళేమో ఆత్మ సంబంధ విషయాలు సంఘానికి ఇస్తున్నారు, సంఘం వాళ్ళకి భౌతిక సంబంధ విషయాల్లో సహకరించాలి. సహోదరులు సువార్థికులకి ప్రోత్సహించాలి, ఆర్థిక చేతనివ్వాలి. వారికి ఏమీ తక్కువ లేకుండా చూడము అంటే అర్థం ఏంటంటే శీఘ్రముగా వెంటనే పంపించు అంటారు. సాగనంపము అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చి పంపించమని అర్థం అనమాట. మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము, మనవారు అంటే క్రేతులు ఉన్నటువంటి సంఘ సభ్యులు, నిష్ఫలులు కాకుండా నిమిత్తం, అది ఫలాలు కలిగి ఉండాలి. ఫలాలు కలిగి ఉండాలంటే సత్క్రియలు చేయాలి. నిష్ఫలు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి ఏది అవసరమో దాన్ని తీర్చే విధంగా సమయోచితంగా అంటే అర్జెంటుగా ఉన్న నీడ్స్, అవసరమైనటువంటి నీడ్స్, సమయోచితమైన ఆ సమయానికి తగ్గటువంటి నీడ్స్ అనమాట. సమయోచితంగా అంటే ఆ సమయానికి తగ్గ సహాయం చేయటం. సమయోచితముగా సత్క్రియను శ్రద్ధగా చేయుటకు నేర్చుకునవలను. క్రేతులో ఉన్నటువంటి సంఘ సభ్యులు కూడా సత్క్రియలు చేయాలి, శ్రద్ధగా చేయాలి. శ్రద్ధగా సత్క్రియలు చేయడానికి సిద్ధపడాలి. అంతేకాదు సత్క్రియలు ఎట్లా చేయాలి, అవసరాన్ని బట్టి చేయాలి, సమయోచితంగా చేయాలి. ఏది అవసరం అది సహాయం చేయాలి. అంతేకాదు ఆ టయానికి ఏది నీడో అది చేయాలి. ఇటువంటి సత్క్రియలు చేయాలని కూడా పౌలు సంఘ సభ్యుల్ని తీతు ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. చేయుటకు నేర్చుకొనవలెను. సహోదరి క్రైస్తవ జీవితం నేర్చుకునే జీవితము, పుట్టుకతో వచ్చే జీవితం కాదు ఇది. ఇది క్రీస్తు యొక్క సువార్త ద్వారా నేర్చుకునేటువంటి జీవితము. నేర్చుకుంటూ ఉండాలి, నేర్చుకోవాలి. పుట్టుకతో ఎవరు క్రైస్తవులు కాదు. క్రైస్తవులు ఎలా అవుతారంటే నేర్చుకోవడం ద్వారా క్రైస్తవులు అవుతారు. క్రైస్తవులు నేర్చుకుంటూ ఉంటారు అనే విషయాన్ని దయచేసి గమనించవలసిన కోరుచున్నాను. అది సత్క్రియలు చేయటం అంటే మంచి ఫలాలు కలిగి ఉండటము, నిష్ఫలులు కాకుండా నిమిత్తం అన్నాడు చూసారా. అంటే సత్క్రియలు చేయటువంటి ఫలాలు ఉంటే దేవుడు మహింపరచబడతాడు. ఫలాలు లేకపోతే ఏంటంటాడు, ఆ కొమ్మని విరగొట్టేసి అగ్నిలో వేస్తానని కూడా క్రీస్తు చెప్పాడు కదా యోహాను సువార్త 15వ అధ్యాయంలో. అందుకని మనం ఫలాలు కలిగి ఉండాలి, సత్క్రియలు చేయాలి. 15వ వచనం అండి. నా యుద్ధ ఉన్న వారందరూ నీకు వందనములు చెప్పుతున్నారు, విశ్వాసము నుండి మమ్మల్ని ప్రేమించు వారికి మా వందనములు చెప్పుము. విశ్వాసమును బట్టి మమ్మల్ని ప్రేమించడం అంటే క్రైస్తవ ప్రేమ, క్రీస్తు ప్రేమ, వాక్య సంబంధమైన ప్రేమ, విశ్వాస సంబంధమైన ప్రేమ ఇది. వారందరికి కూడా మమ్మల్ని ప్రేమించు వారందరికీ వందనములు చెప్పుము. కృప మీ అందరికీ తోడైనగాక. దేవుని కృప, క్రీస్తు యొక్క కృప, దయ, జాలి, కనికరము మీ అందరికీ తోడైనగాక అని ఇక్కడ పౌలు దీవెనకరమైన మాటలు తీతుకి, సంఘానికి తెలియచేస్తూ ఉన్నాడు. ఇదండి సహోదరులారా చివరి మాటలు తీతుకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో చివరి మాటలు ఇవి. 3వ అధ్యాయంలో 3వ భాగంలో. మరి ఇంతటితో మనం ఈ పత్రికని విజయవంతంగా ముగించాం. దేవుని ఘనపరుస్తూ ఉన్నాను. 3వ అధ్యాయాన్ని 3 భాగాలు చేసి సత్క్రియలను పేరు పెట్టి 3 భాగాలు చిన్న చిన్న భాగాలు చేసి వాటికి కూడా పేర్లు ఇచ్చాం. వాటి యొక్క భావాలు, విషయాలు, ఉద్దేశాలు నేను మీకు వివరించాను. దయచేసి కంఠస్థ వచనాన్ని రాసుకోండి. ఈ అధ్యాయంలో కంఠస్థ వచనం ఏంటంటే 3వ అధ్యాయం 5వ వచనం కంఠస్థ వచనం. 3వ అధ్యాయం 5వ వచనం కంఠస్థ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారాను మనల్ని రక్షించను. దయచేసి మెమరైజ్ చేయవలసిందిగా కోరుచున్నాను. సహోదరులారా, ఇంతవరకు ఎంత జాగ్రత్త విన్నందుకు మీరు కృతజ్ఞతలు. బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాల్లో ఒక పుస్తకాన్ని మనం నేర్చుకోవడం సంతోషకరంగా ఉన్నది. ఈ విషయాలు సంఘ సభ్యులకు, సువార్థికులకు దీవెనకరంగాను, రాబోయే రోజుల్లో సత్క్రియలు చేసేవారంగాను, హితబోధన చేసేవారంగాను, స్వస్థ బుద్ధి కలిగి ఉండే వారంగా ఈ విషయాలు మనల్ని తీర్చిదిద్దగలవని, పరలోకానికి యోగ్యులంగా మనల్ని తీర్చిదిద్దగలని ఈ విషయాలు ఈ లోకంలో ఉప్పుగా, వెలుగ్గా, సువాసనగా ఉండే విధంగా ఈ విషయాలు మనకు సహకరించాలని ఇస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ కృతజ్ఞతలు.